దగ్గర ఏదైతే సప్లిమెంట్స్ వాడుతున్నామో ఇది మెడిసిన్ కాదు, సప్లిమెంట్. సప్లిమెంటేషన్ అంటే ఏంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు. 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఏం చేస్తాం మనం? అన్ని సబ్జెక్ట్స్ రాస్తామా? లేదు కదా. అందులో మిస్ అయిన ఒక సబ్జెక్ట్ రాస్తే సరిపోతుంది, పాస్ అయిపోతాం. దాన్నే సప్లిమెంటరీ అంటాం. ఇక్కడ కూడా మనకు ఫుడ్ లో ఏదైతే మిస్ అవుతుందో దాన్ని మనము ఇక్కడ ఫిల్ఫిల్ చేయడం ద్వారా దాని నుంచి బయటపడుతున్నాం. సెల్యులార్ అని ఎందుకు అంటున్నాం అంటే మనం ఇచ్చేది ఒక పార్ట్ కోసం కాదు, టోటల్ సెల్స్ అన్ని రిపేర్ అవుతాయి ఇక్కడ. అంటే మన బాడీ మొత్తం సెల్స్ తో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కదా. ప్రతి ఒక్క సెల్ ని కూడా రిపేర్ చేస్తూ మనము అలాంటి ప్రాబ్లమ్ ని రిపీట్ కాకుండా మనము కాపాడుకోవచ్చు. ఓకే, నిజంగా ఈ రోజు మనం మాట్లాడుకునే సెషన్ నిజంగా హార్ట్ రిలేటెడ్. ఈ సెషన్ నేను ఎందుకు చేస్తున్నానంటే టీమ్ లో చాలా మంది ఈ సెషన్ చేయమని నన్ను రిక్వెస్ట్ చేశారు. అఫ్ కోర్స్ ఇది ఓకే. ఎందుకు మనము హార్ట్ డిసీజ్ పైన మాట్లాడాలి అంటే ఇంతకు ముందు చెప్పినట్టు నైట్ పడుకుంటే పొద్దున్న లేవలేదంటే దానికి ఫస్ట్ వచ్చే ప్రాబ్లమే హార్ట్ అటాక్ అంటారు. డాక్టర్ అంటారు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ సడన్ గా ఆగిపోయింది, చనిపోయాడు. దీనికి ఏజ్ లిమిట్ తో ప్రాబ్లం లేదు. ఓకే, హార్ట్ డిసీజ్ నంబర్ ఆఫ్ కిల్ అంటే ఎక్కువ మందిని చంపే డిసీజ్ లలో ఇది హార్ట్ కూడా ఒక ఫస్ట్ అనమాట. హార్ట్ అటాక్ కూడా అంటే ఎక్కువ మంది చనిపోతున్నారు అంటే రోడ్ యాక్సిడెంట్స్ ఇవి కాకుండా ఏదన్నా ఒక హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోతున్నారు అంటే దాంట్లో నంబర్ 1 ఫస్ట్ ఉండేది ఏదంటే కిల్లర్ ఏది? హార్ట్ అటాకే. ఓకేనా. ఎస్పెషల్లీ ఇండియా గురించి మాట్లాడుకోగలిగితే వర్కింగ్ పీపుల్ అంటే 35 to 65 యావరేజ్ వర్కింగ్ ఏజ్ కదా. అంటే 25 ఓకే, అప్పుడు చదువుకుంటాం. 35 to 65 ఏజ్ ఎవరికైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ దీని వల్ల ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉందంట రాబోయే 24 years లో. అంటే ఆల్రెడీ చనిపోతున్నారని తెలుస్తుంది, పోతున్నారని తెలుస్తుంది, ఇంకా ఎక్కువ మంది పోతున్నారు. ఏ ఏజ్ వాళ్ళు ఏదో ఓల్డ్ ఏజ్ అయ్యింది, 65-70 ఏళ్ళు వచ్చే హార్ట్ అటాక్ వచ్చింది అంటే ప్రాబ్లం లేదు. కానీ 35 to 65 ఏదైతే వర్కింగ్ ఏజ్ ఉందో దాంట్లో ఎక్కువ మంది మైనస్ అయ్యే అవకాశం ఉంది దీని వల్ల. ఇది నేను కాదు, ఒక సర్వే చెప్తుంది. ఓకే, 4 మెంబర్స్ ఒక మెంబర్ అంటే చూడండి 25%. 4 మెంబర్స్ లో ఒకరు అంటే ఆల్మోస్ట్ ఆల్ 25% ఏదైతే ఏజ్ గ్రూప్ ఉందో 20 to 29. ఇంకా చూడండి టీనేజ్ నుంచి అప్పుడే అడుగు పెడతారు అంటే ఇంకా హయ్యర్ స్టడీస్ చదవాలా, ఏదైనా జాబ్ చేయాలని ఆలోచించే స్టేజ్ 20 to 29. మ్యారేజ్ చేసుకునే ఏజ్ కూడా నాకు తెలిసి అదే ఆల్మోస్ట్ ఆల్ గా. కానీ ఇక్కడ మనకి ఈ ఏజ్ గ్రూప్ లో ఆల్మోస్ట్ ఆల్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా మందికి ఉన్నాయంట. ఓకేనా. హై కొలెస్ట్రాల్ ఉంటే ఏంది అంటే దాని వల్ల హార్ట్ అటాక్ అండ్ లివర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ హార్ట్ ప్రాబ్లమే కాదు, లివర్ డిసీజెస్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది హై కొలెస్ట్రాల్ వల్ల. ఓకే, 30 ఇది ఓన్లీ నేను చెప్తుంది 20 to 29 years వాళ్ళకి. కానీ టోటల్ ఇండియా తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 38% ఇండియన్స్. అంటే చూడండి ఆల్మోస్ట్ ఆల్ 38% అంటే ఆల్మోస్ట్ ఆల్ 40% మీరు లెక్కేసుకుంటే ఆ ఈ లెక్కన మీరు చూస్తే 2 అంటే ఒక 100 crores ఉంటే 40 crores, అదే 130 అంటే ఆల్మోస్ట్ ఆల్ 40 to 45 crores. ఈ టోటల్ ఇండియాలో హై కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. దీనివల్ల ఎవ్రీ 5 Indians లో ఇద్దరికి ఆ ఇట్లాంటి మనం పైన మాట్లాడుకున్న హార్ట్ అండ్ లివర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, వెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇస్ టూ హై ది బ్లడ్ ఆర్ లెవెల్స్ ఆఫ్ 2 types. యాక్చువల్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే చాలా మంది కొలెస్ట్రాల్ అనగానే హై, మన దగ్గర 2 types ఉంటాయి, లో డెన్సిటీ, హై డెన్సిటీ. ఓకే, లో డెన్సిటీ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నమాట. మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అది బ్లడ్ వెజల్స్ ని బ్లాక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, దానివల్ల మనకి హార్ట్ డిసీజెస్ వచ్చే డెవలపింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు హార్ట్ అంటే అసలు ఏంది. ఇది మనకే కాదు ప్రతి ఒక్క యానిమల్ లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క యానిమల్, భూమి అని కాదు పైన ఎగిరే పక్షులు, ప్రతి ఆల్మోస్ట్ ఆల్ 99% జీవులలో హార్ట్ ఉంటుంది. ఓకే, ఇది ఏం పని చేస్తుంది అంటే మనకి ఎంతైతే ఇంపార్టెంట్ అన్న బ్లడ్. ఇప్పుడు వెహికల్ దేనిపైన నడుస్తుంది? పెట్రోల్ పైన నడుస్తుంది. ఓకేనా. ఒక కార్పొరేటర్ ఎలా పనిచేస్తుంది? బ్లడ్ అది పెట్రోల్ ని కరెక్ట్ ఒక సిస్టమిక్ వేలో పంపిస్తుంది కదా. అలా మన హార్ట్ కూడా, మన గుండె కూడా అదే పని చేస్తుంది, పంప్ చేస్తుంది బ్లడ్ ని. ఓకే, బ్లడ్ పంపింగ్ ఎందుకంటే మన ఆర్గాన్స్ యాక్టివ్ గా ఉండాలి, వాటికి ఎనర్జీ కావాలంటే బ్లడ్ కావాల్సిందే. ఇది బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఓకే, బ్లడ్ తో పాటు ఇంకేం పని చేస్తుంది అంటే ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది. ఓకే, ఇది లంగ్స్ వరకు బ్లడ్ ని తీసుకెళ్తుంది, లంగ్స్ లోపల ఆక్సిజన్ మిక్స్ అవుతుంది. అక్కడ నుంచి ఫ్లో అవుతూ ఆక్సిజన్ తో పాటు న్యూట్రిషన్స్ కూడా, న్యూట్రిషన్స్ ఎలా వెళ్తున్నాయి? బ్లడ్ లోనే కదా. న్యూట్రిషన్స్ కూడా ఇది క్యారీ చేస్తుంది. ఓకే, దాంతో పాటు మెటబాలిక్ వేస్ట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ని మనకి లంగ్స్ వరకు తీసుకెళ్తుంది. ఇంతకుముందు అన్నాం కదా కార్బన్ డైఆక్సైడ్ మిక్స్ అయింది, మెటబాలిక్ వేస్ట్ మిక్స్ అయిన బ్లడ్ ని లంగ్స్ తీసుకెళ్తుంది.
లంగ్స్ నుంచి ఎవ్రీ పార్ట్స్ కి ఆక్సిజన్ వచ్చిన కలిసిన బ్లడ్ ని ఎవ్రీ పార్ట్ కి తీసుకెళ్తుంది. దాంతోపాటు కిడ్నీకి వెళ్తుంది, అక్కడ వేస్టేజ్ ఫిల్టర్ అవుతుంది, అంటే సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మనము కొన్ని టైమ్స్ మనం రెస్ట్ తీసుకుంటాం, కానీ మనం పుట్టినప్పటి సంది, ఈవెన్ పుట్టినప్పటి సంది అనలేము, మన ఆ, తల్లి గర్భంలో ఉన్న సందే మనకి హార్ట్ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అప్పటి నుంచి పని చేస్తూ ఎప్పటి వరకు పని చేస్తుంది అంటే ఇది పని చేసిన రోజులే మనం పని చేస్తాం. ఓకేనా, అంటే చూడండి మనకు యాక్చువల్లీ ఒక తెలివి లేక, అంటే మనకు అసలు ఒక నాలెడ్జ్ లేక ముందు నుంచి కూడా హార్ట్ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అంటే దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, అసలు ఇంత పని చేస్తుంది, ఇది ఎంత పెద్దగా ఉంటుంది అనుకుంటారు కదా. నిజంగా మనం ఇక్కడ కింద చూస్తున్నాం కదా, అది పిడికిలి బిగించినట్టు. అంటే ఎవరి పిడికిలు వాళ్ళు బిగిస్తే ఎంత సైజ్ ఉంటుందో ఆ సైజ్ అంతా హార్ట్ ఉంటుంది. అంటే జస్ట్ పిడికిల్ సైజ్ లో ఉంటుంది, అంటే చాలా చిన్నది కానీ పని పెద్దది. ఓకేనా. ఆ ఓకే, ఇక్కడ మనం ఇది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ లొకేట్ అవుతుంది అంటే మన లంగ్స్ కి ఆల్మోస్ట్ ఆల్ మిడిల్ లో ఉంటుంది, కొంచెం లెఫ్ట్ సైడ్ జరిగినట్టుగా ఉంటుంది అనమాట. అందుకే హార్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లో బీటింగ్ ఎక్కువ వస్తుంది. అసలు హార్ట్ అటాక్స్ ఎన్ని టైప్స్? ఓకే, హార్ట్ అటాక్ అంటే చాలా టైప్స్, అందులో మనం మెయిన్ ఫోర్ ఫోర్ గురించి మనం చెప్పుకుంటాం. ఓకేనా, పక్కన మీకు కనిపిస్తుంది వాల్స్ అన్నమాట. అవి అంటే బ్లడ్ ఫ్లో అయ్యేటి, మంచి బ్లడ్ చెడు బ్లడ్ అని కాకుండా ఏ బ్లడ్ అయినా, అంటే రెండు బ్లడ్లు మనకు ఫ్లో అవ్వాల్సిందే. లంగ్స్ వరకు ఏమో చెడు బ్లడ్ ఫ్లో అవుతుంది, లంగ్స్ నుంచి మంచి బ్లడ్ ఫ్లో అవుతుంది త్రూ గుండె ద్వారానే. ఓకే, ఇక్కడ మన పైన కనిపిస్తుంది మనకి జస్ట్ లైక్ ఒక పైప్స్ అనుకోవచ్చు. నార్మల్ గా ఉంటే ఎలా ఉంది, బ్లడ్ ఫ్లో బాగుంది కదా. ఓకే, సెకండ్ చూడండి, మనకి 80% బ్లాకేజ్. ఈ బ్లాకేజ్ ఏందని నేను చెప్తాను నేను. 80% బ్లాకేజ్ అయినా కానీ మన హార్ట్ బాగా పనిచేస్తుంది, 20% గ్యాప్ లోంచి బ్లడ్ ఈజీగా మూవ్ అవుతుంది. ఓకే, కానీ అప్పుడు కూడా మనం సింటమ్స్ కనిపెట్టలేము. సింటమ్స్ ఏందో కూడా మనం మాట్లాడదాం ఇప్పుడు. అప్పుడు కూడా కనిపెట్టలేమంటే పూర్తిగా బ్లాక్ అవుతుంది. కింద మీరు చూడొచ్చు. ఓకే, స్టెమీ బ్లాక్. అరే నిన్న బాగుండే ఈ రోజు పోయాడు, ఇది కాదు. మనకు 1 year 2 years అంటే ఒక లాంగ్ టైం నుంచి మనకి బ్లడ్ క్లాటింగ్ అవుతా ఉంటది, కానీ మనం దాన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేయము. దానివల్ల క్లాటెస్ పెరిగి 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 ఒక రోజు ఫ్లో ఆగిపోయి హార్ట్ ఆగిపోతుంది. ఓకేనా, ఇది స్టెమీ అంటాము. అంటే ఫుల్ ఆల్మోస్ట్ ఆల్ మనిషి ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సెకండ్ వచ్చేసి ఎన్స్టెమీ, అంటే ఒక మిడిల్ అనుకోవచ్చు. బ్లాకేజ్ ఆల్మోస్ట్ ఆల్ పార్షియల్ గా ఉంది. పార్షియల్ అంటే ఐడియా ఉంది కదా, పార్షియల్ అంటే అప్ టు 80% కూడా మనం ఇక్కడ పార్షియల్ కింద తీసుకుంటున్నాం. అప్ టు 80% ఉన్న పార్షియల్ కింద తీసుకుంటున్నాం. ఓకేనా, సరే. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ హార్ట్ అటాక్ ఇంతకుముందు మాట్లాడినట్టు, ఫుల్ గా బ్లాకేజ్ వస్తే దాని ఒక టైప్ అన్నాము, ఆఫ్ బ్లాకేజ్ వస్తే ఒక టైపు. ఓకేనా, కార్డియాక్ అరెస్ట్, సడన్ కార్డియాక్ అరెస్ట్ అక్కర్స్ సడన్లీ అండ్ ఆఫెన్ వితౌట్ వార్నింగ్. ఇట్ ఈస్ ట్రిగ్గర్డ్ బై అన్ ఎలక్ట్రికల్ మాల్ ఫంక్షన్ ఇన్ ది హార్ట్ దట్ కాజెస్ అన్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. ఓకే, కార్డియాక్ అరెస్ట్ అంటే మనకి వాల్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి, అన్ని బాగుంది, కానీ హార్ట్ కొట్టుకుంటుంది కదా. అంటే పైప్స్ బాగున్నాయి, ఒకసారి మోటార్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇది ఎందుకు పాడవుతుంది అంటే హార్ట్ ఇన్నిసార్లు కొట్టుకోవాలి, మనకు తెలుసు కదా. మంచి హెల్తీ హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకోవాలి, అరౌండ్ 70 నుంచి ఒక 80 మధ్యలో, కరెక్ట్ గా అయితే 72 కొట్టుకుంటే బాగుందంటాం. అది కొట్టుకోమని ఎవరు చెప్తున్నారు అంటే, మనకి ఎలాగైతే వాచ్ ఉందో ట్రిగరింగ్ ఇవ్వడానికి, మన దగ్గర ఒక పార్ట్ ఉంటుంది పల్స్ మీటర్ లెక్క, అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది దాన్ని ఇన్నిసార్లు. అంటే అది ఎప్పుడు ట్రిగర్ ఇస్తే హార్ట్ అన్నిసార్లు కొట్టుకుంటా ఉంటుంది. ఒకవేళ ట్రిగరింగ్ మన దగ్గర పాడైపోతే హార్ట్ కొట్టుకోవడం ఇర్రెగ్యులర్ అవుతుంది, అంటే ఎక్కువ తక్కువ. ఇప్పుడు చూడండి, బ్యాటరీలో సెల్ అయిపోతే, అది వాచ్ లో సెల్ అయిపోతే ఏమవుతుంది, స్లో తిరగడము అవుతుంది కదా. ఇప్పుడైతే ఓకే, డిజిటల్ వాచెస్. మన పూర్వకాలంలో మనం కీ ఇచ్చే వాచ్లు చూసాం, అవి ఏమైతుండే, కొన్నిసార్లు ఎక్కువ తిరిగేటి, కొన్నిసార్లు తక్కువ తిరిగేటి. హార్ట్ కూడా పల్స్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కొట్టుకోవడం కానీ తక్కువ కొట్టుకోవడం కానీ. ఓకేనా, ఎక్కువ కొట్టుకుంటే ఫ్లో పెరిగిపోయి హై బీపీ వచ్చేసి అలా పోతుంది, తక్కువ కొట్టుకుంటే పార్ట్స్ కి ఆక్సిజన్ అందక అలా బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, ఇది ఎందుకు జరుగుతుందంటే హార్ట్ కి, అదే మన హార్ట్ కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ దానికి, అంటే హార్ట్ పని చేయాలంటే కూడా బ్లడ్ కావాలి, దానికి సర్క్యులేషన్ ఆగిపోతూ అవుతుంది. దాంతో పాటు ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయినప్పుడు, అంటే కొలాజన్స్ కానీ కాల్షియం లెవెల్స్ కానీ ఇవన్నీ తగ్గిపోయినప్పుడు మన బాడీ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతాయి. అప్పుడు కూడా హార్ట్ ఈజీగా ఎలాస్టిక్ లో కొట్టుకోలేకపోతుంది, అప్పుడు కూడా మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సెకండ్ సైలెంట్. ఓకేనా, సైలెంట్ అంటే యూ కెన్ హ్యావ్ ఏ హార్ట్ అటాక్ అండ్ నాట్ ఈవెన్ నో. ఏ సైలెంట్ అటాక్ నోన్ యాజ్ ఎ సైలెంట్. ఓకే, అకౌంట్ ఆఫ్ 45% ఆఫ్ అటాక్స్ కెన్ స్ట్రైక్ మెన్ ఆర్ మోర్ దాన్ ఉమెన్. ఓకేనా, అంతా బాగుంది, అంతా మంచిగా ఉంది. ఓకేనా, ఎలాంటి కూడా సింటమ్స్ లేవు, కానీ అలా కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే అంత బాగుంటది, చూస్తున్నాం బాగున్నాం, కానీ ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిన విషయం మనం చెక్ చేసుకుంటూ
చెక్ చేసుకోకుండా ఉంటాం. నిజం చెప్పాలంటే మన దగ్గర ఇండియాలో ఇస్ ఏ డేంజర్ జోన్ లో ఉందంట. నేను రీసెంట్ గా ఒక మన విన్నింగ్ టీమ్ లీడర్ ఒక సెషన్ చెప్తుంటే విన్నాను. ఇండియాలో కొలెస్ట్రాల్ లెవెల్స్ డేంజర్ జోన్ లో ఉన్నాయి. అంటే రెడ్, ఆరెంజ్ అంటారు కదా, రెడ్ జోన్ లో ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒమేగా 3 ఒమేగా 6 కంటెంట్ ఖచ్చితంగా కావాల్సిందే. ఓకేనా? అలా మన బాడీలో కొలెస్ట్రాల్ సెల్స్ పెరిగినప్పుడు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ అవకాశము లేడీస్ కంటే జెంట్స్ కి ఒకే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకు జెంట్స్ కి ఎక్కువ వస్తుంది అంటే టెన్షన్స్ వల్ల కావచ్చు, బయట మనం వర్క్ చేసి వస్తాం, బాగా తిరుగుతాం, కరెక్ట్ టైంలో ఫుడ్ తినము, నిద్ర కరెక్ట్ గా తీసుకోము, వాటర్ కరెక్ట్ గా తాగము. ఓకేనా? ఎస్పెషల్లీ స్ట్రెస్ వల్ల కావచ్చు, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ లేడీస్ కంటే జెంట్స్ కి 45% ఎక్కువ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే ఇక్కడ మీరు సెషన్ వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా నేను కింద చెప్పే సప్లిమెంట్ ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే లేడీస్ కూడా వస్తుంది, దాంతో పాటు జెంట్స్ కి 45% ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సరే నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. అసలు సింటమ్స్ ఏముంటాయి? ఓకే, ఇప్పటివరకు హార్ట్ అటాక్ వస్తుంది, మనమైతే కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? ఈసీజీ తీయించుకుంటే హార్ట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది తెలుస్తుంది. ఓకే, అవన్నీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు అసలు మనకి అసలు ఎలా అట్లీస్ట్ మనం అనుకోవాలంటే సైలెంట్ హార్ట్ అటాక్ అయితే ఇది కూడా తెలియకుండా వస్తుంది. ఒకవేళ నిజంగా హార్ట్ అటాక్ అంటే 80% బ్లాకేజ్ ఉన్నప్పుడు మనకి ఏమైనా తెలిసే ఛాన్సెస్ ఉంది. అంటే చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి, కానీ వీటిని మనం నమ్ముకొని కాదు, ఖచ్చితంగా మనం హార్ట్ చెకప్ చేయించుకుందాం. ఓకేనా? ఎవ్రీ 6 months ఒకసారి, 1 year ఒకసారి. ఓకేనా? చెస్ట్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, అది కూడా డిస్కంఫర్ట్. అంటే ఎసిడిటీ వల్ల కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది, అది ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఓకే, కానీ కంఫర్ట్నెస్ తగ్గిపోతుంది, పెయిన్ వస్తుంది హార్ట్ నియర్ బై చెస్ట్ లెఫ్ట్ సైడ్ లో. ఓకేనా? పెయిన్ వస్తుందంటే అందమంది చాలా మంది ఎసిడిటీ అనుకుంటారు. ఓకే, రెగ్యులర్ గా ఎసిడిటీ వస్తే పర్లేదు. ఓకేనా? అది మనం తినకపోతే వస్తుంది, కొద్ది టైం ఉంటుంది, మళ్ళీ ఈనోన్ ఏదో తాగితే పోతుంది. అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే మన ఫుడ్ తిన్నా పోతుంది టైంకి, కానీ చెస్ట్ పెయిన్ ఇర్రెగ్యులర్ గా వస్తుంది. అంటే మంచి తిన్నాం, మంచిగా ఉన్నాం, కానీ చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే మనం అక్కడ డౌట్ పడాల్సి వస్తుంది. అది కూడా కొన్ని ఫ్యూ సెకండ్స్ మాత్రమే వస్తుంది, ఫ్యూ మినిట్స్ మాత్రమే వస్తుంది. ఓకేనా? ఎసిడిటీ అయితే లాంగ్ టర్మ్ ఉంటుంది, ఇది కొన్ని మినిట్స్ రుచిపోతుంది. ఓకేనా? మళ్ళీ కమ్ బ్యాక్ అంటే నార్మల్ అయిపోతుంది. ఓకే, అన్కంఫర్టబుల్ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ లో కూడా మారిపోయే ఛాన్సెస్ ఉంది. ఫీలింగ్ వీక్, అంటే అలసట వచ్చేస్తుంది, అంటే బాగానే ఎనర్జెటిక్ గా ఉన్నట్టు ఉంటుంది, అప్పటికప్పుడు అలసట వచ్చే ఛాన్సెస్ ఉంది. లైట్ హెడ్ ఏక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, బ్రేక్అవుట్ ది కోల్డ్ స్వెట్. ఓకేనా? ఎప్పుడైతే మనకి అలసట వస్తుంది, హెడ్ ఏక్ కూడా వస్తుంది అంటే మనకి లైట్ గా స్వెట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ బ్రీతింగ్ అనేది కొంచెం అప్ డౌన్స్ అవుతుంది. ఓకేనా? ఎక్కడెక్కడ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందంటే ఇంతకు ముందు చెప్పినట్టు చెస్ట్ లో లెఫ్ట్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ఇక్కడ మనం ఫిగర్ చూస్తున్నాం. దాంతో పాటు నెక్ దగ్గర కావచ్చు, బ్యాక్ నెక్ దగ్గర కావచ్చు. ఓకే, లేదంటే బోత్ షోల్డర్స్ కావచ్చు. ఓకే, మనం ఇంతకుముందు చెప్పినట్టు అలసట వచ్చినప్పుడు బ్రీతింగ్ తీసుకోవడం, షార్ట్ అండ్ బ్రీతింగ్, అంటే ఆయాస పడుతూ బ్రీతింగ్ తీసుకుంటాం. కమ్స్ అలాంగ్ ది చెస్ట్ డిస్కంఫర్ట్, బట్ షార్టెన్ ఆఫ్ బ్రీత్ ఆల్సో కెన్ హ్యాపెన్ బిఫోర్ చెస్ట్ డిస్కంఫర్ట్. అంటే మనకు ఒక్కోసారి బ్రీతింగ్ తీసుకోవడం ప్రాబ్లం, చెస్ట్ ప్రాబ్లం, ఇవన్నీ వస్తే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అన్నట్టు. ఓకేనా? ఇవి రాకుండా కూడా హార్ట్ అటాక్ రాదా అంటే ఇంతకుముందు చెప్పినట్టు సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకేనా? కానీ ఇందులో ఏ సింటమ్స్ కనిపించినా మనము ఒకసారి హాస్పిటల్ వెళ్ళి చెక్ చేసుకుంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కావచ్చు, హార్ట్ బీట్ లెవెల్స్ కావచ్చు, ఎక్కువ కావచ్చు, అవన్నీ కూడా మనము ఒకసారి చెక్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, సరే దీనికి మన దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? ఎస్, వండర్ఫుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మనము 6 to 8 hours మంచి స్లీప్ నిద్రపోవాలి. ఓకే, సెకండ్ ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలి. ఓకే, మంచి నిద్రపోవాలంటే మన దగ్గర మెలటానిన్ ఉంది, దాన్ని ఇంకో రోజు సెషన్ చేద్దాం. ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలంటే పక్కన చెట్లు ఉంటే హ్యాపీనే, లేదనుకుంటే మనకి ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. ఓకే, మంచి న్యూట్రలైజర్ వాటర్ తాగాలి. వాటర్ ప్యూరిఫైర్ అంటే 5.5 to 6.5 pH వాల్యూ ఉన్న వాటర్ తీసుకోవాలి. డైలీ మినిమం 3 to 5 liters వాటర్ తీసుకోవాలి. డైలీ అట్లీస్ట్ 1 to 2 hours ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఇంట్లో యోగా కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ కిందకి వస్తాయి. వీటిని మనం రెగ్యులర్ గా తరో అవ్వగలిగితే మళ్ళీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ ఫాలో అవుతున్నాం అంటే నేను జంక్ ఫుడ్ తినట్టే కుదరదు, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలనుకుంటే పెద్ద పర్షన్ అయిపోయింది, ఎందుకంటే మిగతా అన్ని మన చేతిలో ఉంది. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలంటే వెజిటేబుల్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, అది కట్ అయినాక 3 to 6 hours లోపు తీసుకోవాలి. ఇది సాధ్యమే అంటారా? మార్కెట్లో ఎప్పుడో కట్టే మన దగ్గరకు వస్తున్నాయి. ఓకే, దాన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటున్నాం. ఓకే, వీటన్నిటికీ మన దగ్గర మన వెస్టీజ్ కంపెనీ మంచి సొల్యూషన్ చూపిస్తుంది సప్లిమెంట్ రూపకంగా. సప్లిమెంట్ అంటే మెడిసిన్ కాదు, నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను. మనకి ఏదైతే విటమిన్స్ మినరల్స్ మిస్ అవుతున్నాయో దాన్ని మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ తో తీసి దాన్ని ఒక క్యాప్సూల్ ఫామ్ లో ఇస్తుంది మనకి. ఓకే, సరే దీంట్లో వండర్ఫుల్ ప్రొడక్ట్, మనకి నిజంగా అందరికీ పరిచయం ఉన్న ప్రొడక్ట్,
వెస్టీజ్ ఎవరైతే చేస్తున్నారో నాకు తెలిసి పేస్ట్ కంటే కూడా ముందు పరిచయం అయ్యే ప్రొడక్ట్ ఇస్ ఎ ఫ్లాక్స్ ఆయిల్. ఎందుకంటే ఏ సెషన్ లో పోయినా మనం డెమో చూస్తాం. ఓకే, స్టార్టింగ్ కాబట్టి డెమో చూస్తాం, వచ్చేస్తాం, ఇది నిజమా అనుకుంటాం. ఇట్స్ నిజంగా వండర్ఫుల్ ప్రొడక్ట్. ఎందుకంటే ఇలా ఒమేగా 3 ఒమేగా 6 కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారో అంటే ఫ్లాక్ సీడ్ ఆయిల్స్, అవిసె గింజల ఐడియా ఉంది కదా. ఓకేనా, మనం తాతలకి ముత్తాతలకి అంటే మొన్న పూర్వీకులకి ఎవరికి హార్ట్ అటాక్ రాలేదు. ఎందుకు? వాళ్ళకి హార్ట్ లేదంటారా? ఉంది, కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది చాలా మంచిగా ఉండేది. ఎస్పెషల్లీ వాళ్ళు అవిసె గింజల్ని ఎక్కువ తినేవాళ్ళు. కానీ ఇప్పుడు అవిసె గింజలు అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ నాకు కూడా, నేను చిన్నప్పుడు మా అమ్మ పెడితే తినేవాడిని. ఇప్పుడు నాకు అవిసె గింజలు ఇప్పుడైతే నేను కొన్ని ఇయర్స్ నుంచి నేను తినట్లేదు. ఎందుకంటే అదొక ఫుడ్ ఇస్ డిఫరెంట్ కదా. ఓకే, మనం ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయినాం. నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఔషధాలు అంటే యూట్యూబ్ లో, అంటే మన గూగుల్లో చూడాల్సిందే ఇమేజెస్. అలా తీసుకోవట్లేదు కాబట్టి మన బాడీలో ఒమేగా 3 ఒమేగా 6 లెవెల్స్ పడిపోతున్నాయి. దీనివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ హై అవుతున్నాయి అనమాట. ఇక్కడ మనం తీసుకోవట్లేదు కాబట్టి దాని నుంచి తీసిన ఆయిల్, అంటే మనకి ఏదైతే అవసరం రోజు తిన్నా వేడి అంటారు, కానీ మనకి ఏదైతే అవసరంలో మనకి ఏదైతే అవసరమో వాటి మాత్రం ఎక్స్ట్రా చేసి క్యాప్సూల్ ఫామ్ లో ఇస్తున్నారు. ఓకే, దీంట్లో మెయిన్ ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఓకే, దాంతో పాటు విటమిన్ ఈ, పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. ఓకే, ఇది ఏం పని చేస్తాయి? మెయిన్ వచ్చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో దాన్ని బంద్ చేస్తుంది, తగ్గిస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. ఓకేనా, మనకి కొలెస్ట్రాల్ కూడా కావాలి, కానీ గుడ్ 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 కొలెస్ట్రాల్ కావాలి. ఓకేనా, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం వల్ల మనకి ఆర్థిటిస్ బ్లాక్, అంటే మనకి ఏదైతే వాల్స్ ఉన్నాయో బ్లాక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఓకేనా, ఎప్పుడైతే ఫ్యాట్ కరిగిపోతుంది, కొలెస్ట్రాల్ కరిగిపోతుంది, అది ఎక్కడ వెళ్తుంది? యూరిన్ ద్వారా, స్వెట్ ద్వారా. ఓకేనా, అది బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి వాల్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. దాంతో పాటు ఇక్కడ మనకి విటమిన్ ఈ ఉంది. నిజంగా వండర్ఫుల్ ప్రోడక్ట్ అనొచ్చు. చాలా మందికి స్కిన్ స్మూత్ గా ఉండాలి, ప్రతి ఒక్కరికి కోరిక. ఓకే, అప్పుడు టీవీలో యాడ్ వచ్చేది, పట్టుకుంటే పట్టిలా జారిపోతారని. ఓకేనా, నిజంగా సోప్స్ వాడితే జారుతారో లేదో తెలియదు, కానీ విటమిన్ ఈ వాడితే మాత్రం ఖచ్చితంగా అలా జారిపోతారు. ఎందుకంటే మీరు ఒకసారి చెక్ చేయండి, మన మెడికల్లో వెళ్తే, అది సారీ, మనం ఎప్పుడైతే బ్యూటీషియన్ దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళు ఏం చేస్తారు? విటమిన్ ఈ క్యాప్సూల్ తీసి ఫేస్ కి అప్లై చేస్తారు, స్కిన్ కి. ఓకేనా, విటమిన్ ఈ క్యాప్సూల్ చాలా స్మూత్ చేస్తుంది స్కిన్ ని. ఓకేనా, పొటాషియం వచ్చేసి మనకి కండరాలు పటిష్టంగా ఉండడం కోసం, అంటే హార్ట్ బీట్ కి కండరం, అంటే హార్ట్ కూడా మనకు పట్టుకొని ఉంటుంది కదా ఒక ప్లేస్ లో. అది పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ ఒక ఫిక్స్డ్ గా కండరంతో పట్టుకొని ఉంటుంది. హార్ట్ అని కాదు, ఎవ్రీ పార్ట్ అనొచ్చు. మెగ్నీషియం వచ్చేసి మనం ఏదైతే కాల్షియం తీసుకుంటున్నామో అది సరైన పద్ధతిలో హోల్డ్ అవ్వడానికి మెగ్నీషియం బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఇంకా స్పెషల్ గా ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కరిగిస్తూ, దాంతో పాటు అక్యుమిలేషన్ కాకుండా చూస్తుంది ఫ్యాటీని. అంటే మనకి ఏదైతే ఫుడ్ తింటున్నాం, ఎక్సెస్ ఫుడ్ తింటే ఏమవుతుంది? అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది అంటే బాడీలో ఎక్కడైనా డిపాజిట్ అవ్వచ్చు. అది ఎప్పుడైతే వాల్స్ లోపల డిపాజిట్ అవుతుందో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఏదైతే అక్యుమిలేషన్, అంటే రోజు రోజు ఫ్యాట్ ఏదైతే జామ్ యాడ్ అవుతుందో దాన్ని అక్యుమిలేషన్ కాకుండా కాపాడుతుంది. బాగుందా? అంటే వాల్స్ లోపల, ఇక్కడ బ్లడ్ వెజల్స్ లోపల ఫ్యాటిక్ యాసిడ్స్ ని, అంటే ఫ్యాట్ ని డిపాజిట్ కాకుండా చేస్తుంది. ఓకే, హార్మోన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఎందుకు హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వాలంటే మనకి థైరాయిడ్ కరెక్ట్ గా పనిచేయాలంటే హార్మోన్ లెవెల్స్ కరెక్ట్ గా ఉండాలి. ఓకేనా, దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఇన్నర్ పార్ట్స్ బాగా పనికొస్తాయి. ఎస్పెషల్ గా దీనివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హార్ట్ కోసమే కాదు. చాలా మందికి కంతీలు అవుతా ఉంటాయి చెస్ట్ పైన. ఓకేనా, అది నీకు తగ్గిస్తుంది. చాలా మందికి కాళ్ళల్లో వాటర్ స్టోరేజ్ ఎక్కువైంది, నీరు నిండింది అంటారు కదా, అది కూడా మనకి తగ్గిస్తుంది. ఎస్పెషల్లీ లేడీస్ కి మెనోపాజ్ లో వచ్చే హార్ట్ స్ప్లాషెస్ ని తగ్గిస్తుంది. పీసీఓడి, వాటర్ బబుల్స్ అంటారు కదా, ఓకేనా, దాన్ని తగ్గిస్తుంది. ఓకే, చాలా మందికి పెద్ద ప్రాబ్లం, వెయిట్ లాస్ చేస్తాం, మాకు పొట్ట తగ్గాలి. ఓకేనా, వెయిట్ లాస్ వెస్లింగ్ కోర్స్ చేస్తారు, అందులో ఫ్లాక్స్ ఆయిల్ మర్చిపోతారు. మీ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే వెయిట్ లాస్ లో వెస్లింగ్ కోర్స్ తో పాటు ఖచ్చితంగా ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోండి, తొందర రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ షుగర్ లెవెల్స్ పెరగడం. అవునా కదా, షుగర్ లెవెల్స్ పెరిగినట్టు బ్లడ్ థిక్ అవుతుంది, ఫ్లో అనేది స్లో అవుతుంది, దానివల్ల హార్ట్ మీద లోడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి తిన్న తర్వాత మనం ఎప్పుడైతే ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుంటున్నామో మనం తిన్న ఫుడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ని అప్ టు 20% వరకు తగ్గిస్తుంది. అంటే చూడండి, ఇక్కడ డయాబెటిక్ వాళ్ళకి కూడా ఫ్లాక్స్ ఆయిల్ బాగా నడుస్తుంది. ఓకేనా, అంటే ఒకటే సప్లిమెంట్, మల్టిపుల్ బెనిఫిట్స్. ఓకే, ఇది ఎలా తీసుకోవాలి? మినిమం 2 నుంచి 4 6 వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే, అబౌవ్ 12 ఇయర్స్ వాళ్ళు ఎవరన్నా కన్జ్యూమ్ చేయొచ్చు, నాకు ప్రాబ్లం లేదు సార్, నో. ఓకేనా, సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లం చాలా మందికి ఉంది, ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వాడుదాం. ఓకేనా, చిన్న క్యాప్సుల్ వాడితే మనం ఆపరేషన్ అంటే హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేసుకునే స్టేజ్ నుంచి తప్పించుకోగలుగుతున్నాము అంటే ఎందుకు వాడొద్దు?
ఓకేనా. ఇది ఎవరు వాడాలి అంటే హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వాడొచ్చు, వీళ్ళు వాడొచ్చు వాళ్ళు వాడదని రిస్ట్రిక్షన్స్ దీనికి ఏమీ లేవు. అబౌవ్ 12 years ఏజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు నా హార్ట్ బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరు లైఫ్ టైం వాడొచ్చు. ఓకే. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఇస్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఎల్ఆర్జినిన్. నిజంగా చెప్పాలంటే ఇది ఒక అమినో యాసిడ్, నాకు చాలా ఇష్టమైన ఫ్లేవర్. నాకని కాదు ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫ్లేవర్ అనుకోవచ్చు. దీన్ని జస్ట్ మనం గ్లాస్ లో కలుపుతా ఉంటేనే స్మెల్ వస్తుంది. ఓకేనా. దీని స్మెల్ కోసం కూడా తీసుకోవచ్చు. ఓకేనా. ఇది ఏం పని చేస్తుంది అసలు మన బాడీలో? ఓకే. దీంట్లో మనకి విటమిన్ బి6 ఉంటుంది, బి12 ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, లిసోపినో ఉంటుంది, రిజర్వాటల్ ఉంటుంది, బీట్ జ్యూస్ ఉంటుంది, K2 విటమిన్ అండ్ D3 విటమిన్ ఉంటుంది. అంటే ఒక్క దాంట్లో అందరికి అనిపిస్తుంది నరువుకే పనిచేస్తుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏందని. కానీ దీంట్లో మనకు తెలియకుంటే ఎన్ని ఎక్కువ కంటెంట్స్ ఉన్నాయో అప్పుడు అర్థమైంది కదా. ఓకేనా. ఇది మెయిన్ గా ఏం పని చేస్తుందంటే హార్ట్ అటాక్ వచ్చే నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి కదా, ఆ వేస్ అన్నిటిని బ్లాక్ చేస్తుంది. అంటే దీనివల్ల హార్ట్ ఈ విధంగానే రాకుండా ఉంటుందని కాదు, ఎన్ని మెథడ్స్ లో హార్ట్ అటాక్ వస్తుందో అన్ని మెథడ్స్ ని ఆపేస్తుంది. అంటే కార్డియోవెస్కులర్ హెల్త్, అంటే ఎస్పెషల్లీ హార్ట్ కి ఏదైతే హెల్త్ కావాలో అది స్పెషల్ గా మనకి ఎలర్జీ నుంచి దొరుకుతుంది. దీంట్లో మనకి ఫోలిక్ యాసిడ్, బి6 అండ్ బి12 విటమిన్స్ ఏం చేస్తాయి అంటే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రిబ్యూట్ కాకుండా కాపాడతాయి. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయితే ఏమవుతుంది, హార్ట్ కి డిసీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా, కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ అసలు ఫామ్ కాకుండా చేస్తాయి. సెకండ్ వచ్చేసి లిసోపీని, అంటే ఆస్తమా ఏదైతే ప్రాబ్లం ఉందో, అంటే చూడండి ఆస్తమా ఉంటే హార్ట్ కేం ప్రాబ్లం. ఓకేనా. లంగ్స్ కరెక్ట్ పని చేయకపోతే మనకి ఆక్సిజన్ కరెక్ట్ గా ఉండదు, ఆక్సిజన్ కరెక్ట్ గా అందకపోతే బ్లడ్ ఫ్లో కూడా మనకి కరెక్ట్ గా ఉండదు, ఆక్సిజన్ లెవెల్స్ కావాలి కదా. ఓకేనా. దానితో ఏదైతే ప్రాబ్లం వస్తుందో దానికి ఇది లిసోపెన్ బాగా పనిచేస్తుంది. సెకండ్ వచ్చేసి గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, రిజర్వేటల్ ఉంది, బీట్రూట్ జ్యూస్ ఉంది. వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కంటైన్స్ సూపర్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట, దట్ బెనిఫిట్స్ కార్డియోవెస్కులర్ సిస్టమ్ కి బాగా బెనిఫిట్ చేస్తాయి. బీట్ జ్యూస్ ఆల్సో కంటైన్స్ ది కెమికల్ నైట్రిక్ యాసిడ్. ఓకేనా. నైట్రిక్ యాసిడ్, బీట్ జ్యూస్ లో నైట్రిక్ యాసిడ్ చాలా బాగుంటుంది. చాలా మంది కలర్ బాగా కావాలి, బ్లడ్ బాగా పెరగాలంటే చాలా మంది బీట్రూట్ జ్యూస్ పట్టుకొని తాగుతారు, కానీ ఎన్ని రోజులు తాగుతాం, తాగలేం కదా. ఓకేనా. మనకి ఇక్కడ ఆ బీట్రూట్ కి సంబంధించిన టోటల్ ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. విట్ కన్ట్రిబ్యూట్ ది రిడ్యూస్ ది బ్లడ్ ప్రెషర్ అండ్ కటింగ్ ది రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. ఓకేనా. బ్లడ్ ప్రెషర్ ని ఇది కట్ చేస్తుంది, ఓకేనా, మెయింటైన్ చేస్తుంది. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ మనకి తగ్గిపోతుంది. ఓకే. ఇక్కడ విటమిన్ K2 ఉంది. ఇదేం పని చేస్తుందంటే మనం కాల్షియం తీసుకుంటున్నాం, బోన్ స్ట్రెంత్ అని కావాలంటే కాల్షియం తీసుకోకుండా ఆగలేము. కానీ ఎప్పుడైతే మనం బోన్ స్ట్రెంత్ కి కాల్షియం తీసుకుంటున్నామో అది ఎక్కడ డిపాజిట్ అవ్వాలి, ఎస్పెషల్ గా మనకు వచ్చేసి బోన్స్ లో డిపాజిట్ అవ్వాలి. కానీ మనం మెగ్నీషియం కానీ K2 విటమిన్ కానీ కరెక్ట్ గా తీసుకోలేదు, డి విటమిన్ కరెక్ట్ గా తీసుకోలేదు అంటే అది బాడీలో ఎక్కడ పడితే అక్కడ డిపాజిట్ అవుతుంది. ఎప్పుడైతే వెసల్స్ లోపల డిపాజిట్ అవుతుందో అది బ్లడ్ ఫ్లో కి అడ్డం వస్తుంది. ఓకేనా. దాని వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి K2 ఉంది ఇక్కడ, మనకి K2 విటమిన్ ఉంది. ఇది మన బాడీలో బ్లడ్ వెసల్స్ లో కాల్షియం డిపాజిట్ కాకుండా ఆపుతుంది. అంటే ఎక్కడైనా మనకి కాల్షియం డిపాజిట్ ఉంటే కరిగిస్తుంది. ఓకేనా. దాని వల్లే ఎవరికైనా కాళ్ళకి ఆనే అంటారు కదా, ఆనే ఉన్న వాళ్ళు తీసుకుంటే కూడా అది తగ్గుతుంది. ఎందుకంటే కాల్షియం డిపాజిట్ వల్ల కూడా ఆనేలు వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం ఎలాజినైన్ తీసుకుంటే అది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంది. దీంట్లో D3 విటమిన్ ఉంది. D3 విటమిన్ ఏం చేస్తుంది, మనం తీసుకున్న కాల్షియం ని ఈజీగా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఒక్క మనకి ఎలార్జినల్ లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. ఓకేనా. ఇంతకు ముందు చెప్పాం దీనివల్ల మెయిన్ బెనిఫిట్ వచ్చేసి నైట్రిక్ యాసిడ్ రిలీజ్ చేయడం. ఓకేనా. నైట్రిక్ ఆక్సైడ్ వల్ల ఏంది అసలు అంటే ఇది టాప్ టు బాటమ్ అసలు మన నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫోర్స్ఫుల్లీ నర్వ్స్ ని ఓపెన్ చేస్తుంది. ఓకేనా. ఆ సెల్స్, బ్లడ్ వెసల్స్ వల్ల ఇది ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రివెంట్స్ క్లాట్స్, స్టాప్ ది ఫ్లగ్ ఫ్రమ్ ది బ్లాకింగ్ ది బ్లడ్ ఫ్లో, రెగ్యులేట్స్ బీపీ. ఓకేనా. బీపీని రెగ్యులేట్ చేస్తుంది. దాంతో పాటు ఎక్కడైనా మనకి క్లాట్ ఉంటుంది కదా, బ్లడ్ కావచ్చు, ఇంతకు ముందు చెప్పినట్టు కాల్షియం క్లాట్ కావచ్చు, దానిని రిమూవ్ చేస్తుంది. ఓకే. ఇంకొకసారి దీని రివ్యూ చూద్దాం. రెగ్యులేట్ ది బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ బ్లడ్ ప్రెషర్స్, ప్రివెంట్స్ ప్రీమెచ్యూర్ కార్డియోవెస్కులర్ ఏజింగ్. ఓకేనా. మనం యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడతాం స్కిన్ బాగుండాలని. ఇక్కడ హార్ట్ కి ఏజ్ అంటే యంగ్ ఏజ్ తీసుకురావాలంటే, అంటే దాని ఏజ్ తగ్గించి క్వాలిటీగా పనిచేయాలనుకుంటే ఎలాజినైన్ తీసుకోవచ్చు. ఓకేనా. ఫిట్నెస్ ని పెంచుతుంది. దాంతో పాటు మన స్కిన్ ని కూడా యాంటీ ఏజింగ్ లా పనికొస్తుంది. ఇంకా చెప్పాలి అనుకుంటే హార్ట్ అటాక్ గా రాకుండా ఉండాలంటే ఎలాజినైన్ తాగొచ్చు ప్రతి ఒక్కరు అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి చెప్తాను. ఎవరైతే జిమ్ కి వెళ్తున్నారో ఓకేనా, వాళ్ళకి స్టామినా పెంచడానికి కూడా ఇది ఎలార్జినైన్ బాగా పనికొస్తుంది. జిమ్ కి వెళ్ళే వారు ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటారు. జిమ్ కి వెళ్లే ముందు మీరు ఎలార్జినైన్ తాగి వెళ్ళండి.
మీకు ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది. డబ్బులు వేలు కడుతున్నాం, దాంతో పాటు ఒకటి తీసుకోండి, తొందర రిజల్ట్ తీసుకోవచ్చు. దీంతో పాటు హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే లో బ్లడ్ ప్రెషర్ అవుతుంది. ఎస్పెషల్ గా బ్రెయిన్ బాగుండాలనుకుంటారు కదా, ఇది బ్రెయిన్ ఫంక్షన్ ని బెటర్ చేస్తుంది. ఓకే, మెటమైండ్ వాడుతున్నాం, దాంతో పాటు ఎలర్జినైన్ తీసుకోండి. ఓకే, ఇంకా ఫాస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే, దీన్ని ఎలా తీసుకోవాలి? ఓకే, ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్, పొద్దున లేవంగానే మనం ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రోడక్ట్ జస్ట్ ఒక గాజు గ్లాసు, అంటే పింగాని అంటారు కదా, సీసం గ్లాస్ లో 200 ml వాటర్ తీసుకోండి, నార్మల్ వాటర్. ఒక దీంట్లో షాషెస్ ఉంటాయి, ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది. ఆ షాషే ఓపెన్ చేయండి, ఆ గాజు గ్లాస్ లో 200 ml వాటర్ లో జస్ట్ కలపండి, మిక్స్ చేయండి. ఓకేనా, మొత్తం కరిగిపోతుంది, హ్యాపీగా తాగేసేయండి. ఓకేనా, దీని తర్వాత 1 అవర్ బ్రేక్ పెట్టండి. ఓకేనా, 1 అవర్ ఏమి తీసుకోవద్దు, చాయ్ బిస్కెట్ లాంటివి. ఓకేనా, దీన్ని 12 years అబో ఎవరైనా తీసుకోవచ్చు. దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎవరంటే ఎవరికైతే ఆపరేషన్ అయింది, హార్ట్ రిలేటెడ్ ఆపరేషన్ అయింది, స్టంట్ వేశారు, స్టంట్ ఎప్పుడైతే వేసారో వాళ్ళు మినిమం 8 to 10 months దీన్ని తీసుకోకండి. 8 to 10 months తీసుకోకండి. ఇది కాకుండా మిగతా ప్రోడక్ట్ అంతా తీసుకోవచ్చు. ఎవరికైతే ఫేస్ మేకర్ పెట్టారో, ఇంతకు ముందు మనం స్టార్టింగ్ మాట్లాడాం, మన హార్ట్ కరెక్ట్ కొట్టుకోవాలంటే మన బాడీలో కూడా ఒక చిన్న వాచ్ ఉంటది, పల్స్ మేకర్ ఉంటది. హార్ట్ 72 times కొట్టుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది, అంటే సిగ్నల్స్ పంపిస్తా ఉంటుంది. అది ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో మనకి బయట నుంచి ఒక పల్స్ మీటర్ పెడతారు, ఒక చిన్న ఎలక్ట్రానిక్ మిషన్ పెడతారు ఆపరేషన్ చేసి. అంటే హార్ట్ కి నువ్వు కొట్టుకో 72 times అనేది చెప్తా ఉంటుంది అనమాట, సిగ్నల్స్ పంపిస్తా ఉంటుంది. ఎవరికైతే ఫేస్ మేకర్ పెట్టారో వాళ్ళకి ఎలార్జినైన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. ఎవరికి ఇవ్వద్దు? ఫేస్ మేకర్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎలార్జినైన్ ఇవ్వకండి. హార్ట్ సర్జరీ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ స్టంట్ కానీ ఇలాంటి అయిన వాళ్ళకి అట్లీస్ట్ 8 months నుంచి 10 months వరకు ఎలార్జినైన్ ఇవ్వకండి. ఓకేనా, ఇంతే, దీనికి మించి ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడం ఏమీ లేదు ఇక్కడ మనము. ఓకేనా, నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం. ఓకేనా, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇజెక్రిల్. ఓకే, ఇంతకు ముందు మాట్లాడినట్టు మనకి ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నారు, రెడ్ జోన్ లో ఉన్నారు. ఓకేనా, మనం మెల్లగా సప్లిమెంట్ తీసుకుంటే కుదరదు, మనం హై డోసెస్ సప్లిమెంట్ తీసుకోవాల్సిందే. దానికి మన కంపెనీ నిజంగా ఎక్సలెంట్ గా లాంచ్ చేస్తుంది ప్రైమ్ కేటగిరీ. అంటే దీంట్లో స్పెషల్ గా మనకి ఒమేగా 3 ఒమేగా 6 కంటెంట్స్ హై రేంజ్ లో ఉండేటట్టు డిజైన్ చేసింది. దీనికి ఓన్లీ ఒమేగా 6 ఒమేగా 3 కంటెంట్ అని కాదు, దీంట్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, క్రిల్ అనేది ఒక చిన్న ఫిష్. ఓకే, మీకోసమే ఈ ఫోటో పెట్టాను. ఓకేనా, ఎంత చిన్నగా ఉంది, ఒక మస్కిటో సైజ్ లో ఉంది, అంటే ఒక ఫింగర్ పైన పెడితే ఎంత చిన్నగా ఉంది. ఇది కోల్డ్ కంట్రీస్ లో పెరుగుతుంది. ఓకేనా, కోల్డ్ కంట్రీస్ లో పెరుగుతుంది, అంటే అంటార్కిటా కావచ్చు, కెనడా కావచ్చు, అంటే ఓషన్స్ లో పెరుగుతుంది. ఓకే, ఇది క్రిల్ ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద సముద్ర జీవులు అన్ని కూడా క్రిల్ ని తింటాయి అనమాట, అందుకే అవి అంత ఎనర్జెటిక్ గా ఉన్నాయి. ఓకేనా, అసలు ఈ క్రిల్ ఫిష్ ఎక్కడ ఉంటుంది? మీకు పక్కన ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ట్రయాంగిల్ షేప్ లో. ఫస్ట్ బాటమ్ లేయర్ లో మెటల్స్ ఉంటాయి. ఈ రెడ్ సింబల్ కనిపిస్తుంది, ఒక పైప్ పెట్టేసి. ఓకేనా, అక్కడ మనకి వచ్చేసి క్రిల్ ఫిష్ ఉంటుంది. ఓకేనా, ఆ ఫిష్ ని వేరే ఫిష్లు తింటాయి, ఆ తిన్న ఫిష్ ని ఇంకొక ఫిష్ తింటుంది, ఆ ఫిష్ ని మనం తింటున్నాం. అంటే క్రిల్ మనకి ఎంత వస్తుందో మీరు లెక్కేసుకోవచ్చు. అంటే ఒక ఐస్ ముక్క ఉంది, మన చేతికి డైరెక్ట్ వస్తే పర్లేదు, ఒక 2-3 యాండ్స్ మారుతూ వస్తే అది 50% 30% అవుతుంది, ఒక్కొక్కసారి జీరో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకేనా, అలాంటిది మన కంపెనీ ఏం చేస్తుందంటే డైరెక్ట్ క్రిల్ నుంచి మనకి క్రిల్ ఆయిల్ తీస్తుంది ఒక సపరేట్ మెథడ్ ద్వారా. ఓకేనా, దీనికంటూ ఒక సపరేట్ మెథడ్ ఉంది, ఆయిల్ ఎలా తీయాలని సపరేట్ మెథడ్ ద్వారా ఆయిల్ తీస్తుంది. కాబట్టి మన క్రిల్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, క్రిల్ కి మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది చెప్తారు 14 days లో కూడా రిజల్ట్స్ వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే, అంటే అంత హై లెవెల్స్ మనకి ఒమేగా 3 ఒమేగా 6 దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూడొచ్చు, క్రిల్ వచ్చేసి మన బాడీ స్ట్రక్చర్, మన ఏదైతే సెల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, సేమ్. ఇప్పుడు మన ఇంట్లో సెల్ఫ్ ఉంది, ఏదైనా మనం పెట్టాలనుకుంటే సేమ్ సైజ్ సేమ్ స్ట్రక్చర్ ఉంది, ఈజీగా పెట్టొచ్చు కదా. ఇక్కడ క్రిల్ యొక్క స్ట్రక్చర్ మన బాడీ యొక్క సెల్ స్ట్రక్చర్ కి మ్యాచ్ అవుతుంది, అంటే ఈజీగా మన బాడీలో ఇమిడిపోతుంది అనమాట. అంతే కదా, ఈజీగా ఇమిడిపోతుంది కాబట్టి ఎక్కువ పని చేసే అవకాశం ఉంది. ఓకేనా, దీనికి మీరు డెమో కూడా చేయొచ్చు. సార్ మాకు బయట కూడా చాలా క్రిల్ ఆయిల్ దొరుకుతున్నాయి, ఫిష్ ఆయిల్ దొరుకుతున్నాయి కదా, ఈ కాస్ట్ పెట్టి నేను ఎందుకు కొనుక్కోవాలి? నిజంగా గుడ్ క్వశ్చన్. ఓకేనా, మీకు ఎవరైతే అప్లైన్ మీ దగ్గరకు వస్తారో డెమో చేసి చూపెట్టమని చెప్పండి. ఏం లేదు, సింపుల్ డెమో. మార్కెట్ లో ఒక ఫిష్ ఆయిల్ తీసుకోండి, మన క్రిల్ ఆయిల్ తీసుకోండి, 2 గ్లాసుల వాటర్ తీసుకోండి, మన క్రిల్ ఆయిల్ కి హోల్ చేసి, అంటే ఆయిల్ లోపల ఉంది కదా, ఫ్లాక్స్ ఆయిల్ ఏమొచ్చేసి హోల్ చేసి వాటర్ లో వేసేయండి, మొత్తం ఆయిల్ వేసేసేయండి. ఇక్కడ ఫిష్ ఆయిల్ కూడా వాటర్ లో వేయండి. కానీ ఫిష్ ఆయిల్ ఏం చేస్తుందంటే వాటర్ మీద బబుల్స్ లెక్క తేలుతుంది, అంటే మనం జస్ట్ ఒక తీసుకెళ్ళి ఏదైనా ఆయిల్ వేస్తే ఎట్లా తేలుతుంది వాటర్ లో, అలా తేలుతుంది.
అంటే మనం స్టమక్ లో ఎప్పుడైతే మనం బయట మార్కెట్ లో దొరికే ఫిష్ ఆయిల్ యూజ్ చేస్తున్నామో అది కరెక్ట్ గా మిక్స్ అవ్వదు, అది తేలుతూ తేలుతూ సగం బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనకి మీరు చూడొచ్చు గ్లాస్ లో ఏదైతే కనిపిస్తుందో అలా వాటర్ లో మిక్స్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే మనం కన్జంప్షన్ తీసుకున్నామో టోటల్ క్రిల్ ఆయిల్ మనకి బాడీకి వంట పెట్టే అవకాశం ఉంది. దాంతో పాటు మన సెల్స్ కూడా అదే స్ట్రక్చర్ లో ఉన్నాయి కాబట్టి ఈజీగా అబ్జర్బ్స్ అవుతుంది. ఓకే. ఎస్, ఈ క్రిల్ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఓకేనా. ఎస్పెషల్ గా చెప్పాలంటే మనకి ఇంతకుముందు ఫ్లాగ్స్ మాట్లాడాం కదా, మన బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ డిపాజిట్స్ అవుతున్నాయో, కొవ్వు డిపాజిట్స్ అవుతున్నాయో ఫ్లాక్స్ ఆయిల్ బాగా కరిగిస్తుంది. క్రిల్ వచ్చేసి ఎక్కడైనా బ్లడ్ క్లాటింగ్ అవుతుంది కదా, మన నర్వ్ సిస్టమ్ లో బ్లడ్ క్లాట్ అవుతే కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. బ్లడ్ మన హార్ట్ లోనే కాదు, బ్రెయిన్ లో కావచ్చు, నర్వ్ లో కావచ్చు, మన టోటల్ బాడీలో ఎక్కడైనా నర్వ్ సిస్టమ్ లోపల బ్లడ్ క్లాటింగ్స్ ఉంటే ఇది కరిగిచ్చేస్తుంది. అంటే చూడండి బ్రెయిన్ లో అంటే ఎక్కడ క్లాటింగ్ ఉన్నా పోతుంది, అంటే మెమరీ పెరుగుతుంది, నర్వ్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. దాంతో పాటు నర్వ్స్ అన్ని ఓపెన్ గా ఉన్నప్పుడు మనకి బ్లడ్ ఫ్లో ఈజీగా వస్తుంది, గడ్డకట్టకుండా ఉంటుంది. దీని వల్ల మెమరీ పెరుగుతుంది, హార్ట్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది. ఓకే. ఇంకోటి, మనం ఎప్పుడైతే మార్కెట్ లో దొరికే ఫిష్ ఆయిల్ తీసుకుంటున్నామో దాంట్లో టాక్సిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా. మనం టాక్సిన్స్ తీయడానికి సప్లిమెంట్స్ వాడతాం, కానీ ఏదో మార్కెట్ లో దొరికే ఫిష్ ఆయిల్ తీసుకోవడం వల్ల టాక్సిన్స్ ఎక్కువ వస్తున్నాయి, మళ్ళీ ఇది కూడా కన్జంప్షన్ కరెక్ట్ అవ్వట్లేదు. కానీ మన క్రిల్ ఆయిల్ లో టాక్సిన్స్ అస్సలు ఉండవు, అది డెమో చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉన్నాయి, దీని గురించి కూడా మాట్లాడాలంటే చాలా సేపు మాట్లాడొచ్చు. కానీ మన బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఎక్కడైతే మనకి బ్లడ్ క్లాటింగ్ అవుతుందో దాన్ని రిమూవ్ చేస్తుంది, సింపుల్ గా చెప్పాలి అంటే. ఓకేనా. దీన్ని ఎలా వాడాలి? ఓకే. ఆల్రెడీ మనం మైనస్ లో ఉన్నాం, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నాయి, ఒమేగా 3 ఒమేగా మైనస్ లో ఉన్నాయి కాబట్టి మనం స్టార్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మినిమం 3 క్యాప్సూల్స్ తో స్టార్ట్ చేయండి. ఓకేనా. నేను క్రిల్ ఆయిల్ వాడుతున్నాను, రిజల్ట్ లేదు అని చాలా మంది చెప్తారు, కానీ మీరు చెక్ చేసుకోండి. డైలీ ఒకటి వేసుకుంటున్నారా, 3 వేసుకుంటున్నారా? ఒకటి వేసుకుంటున్నారంటే టైం పాస్ వేసుకుంటున్నట్టే. ఓకేనా. అంటే మనము ఫుడ్ తినాలి, అంటే మనకి టెంపుల్ వెళ్తే కూడా ప్రసాదం పెడతాడు డొప్పలో, అది తింటే కడుపు నిండుతుందా? టేస్ట్ మాత్రమే తెలుస్తుంది. అలానే క్రిల్ ఒకటి వాడితే జస్ట్ టేస్ట్ మాత్రమే తెలుస్తుంది. డైలీ 3 ఎవరైతే తీసుకుంటున్నారో ఇంట్లో ఫుల్ మీల్స్ చేసినట్టు. ఓకేనా. డైలీ 3 ఎలా తీసుకోవాలి? విత్ ఫుడ్. విత్ ఫుడ్ అంటే ఎలా? మనము అన్నం తింటాము, చపాతీలు తింటాము, అంటే భోజనం చేస్తున్నాం కదా, భోజనం చేస్తూ చేస్తూ అంటే 4-5 ముద్దలు తిన్న తర్వాత ఈ టాబ్లెట్ వేసుకొని వాటర్ తాగేసి మళ్ళీ మిగిలిన ఫుడ్ ని కంప్లీట్ చేయండి. ఓకేనా. అంటే రైస్ లో కలుపుకోవడం కాదు, డైరెక్ట్ మనం నోట్లో వేసుకోవచ్చు. ఇట్లా డైలీ 3 టైమ్స్ 15 డేస్ చేయండి. ఓకేనా. స్టార్టింగ్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో ఫస్ట్ 15 డేస్ 3 తీసుకోండి, అంటే 1-1-1. క్లియరా? దీన్ని మనము చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు, అబ్బో 4 ఇయర్స్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. క్రిల్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 15 డేస్ 2 తీసుకోండి, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఓకేనా. దీని తర్వాత మీరు డైలీ 1 మెయింటైన్ చేయొచ్చు. ఇది ఎవరి కోసం చెప్తున్నా, ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం కాదు, నార్మల్ ఉన్న వాళ్ళ కోసం. ఇంకా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ వాడొచ్చు, మనం మన అప్లైన్ కన్సిడర్ అయ్యి ఏ ఏ ఎలా వాడాలో కనుక్కోవచ్చు. నార్మల్ గా ఉన్నాను, నాకు కొలెస్ట్రాల్ తగ్గాలి అనుకుంటే, నాకు సడన్ హార్ట్ అటాక్ రావద్దు అనుకుంటే ఫస్ట్ 3 వాడండి, తర్వాత 2 వాడండి, తర్వాత 1 ఫర్ మెయింటెనెన్స్. అంటే ఇలా 2-3 మంత్స్ మీరు కంటిన్యూ చేసుకోగలిగితే మీరు ఎప్పుడైతే లిపిడ్ చెకప్ చేయించుకుంటారు కదా, కొలెస్ట్రాల్ లెవెల్స్ మీరు ఖచ్చితంగా నార్మల్ లో ఉంటుంది, ఇది మాత్రం గ్యారంటీ. ఓకే. నెక్స్ట్ ఈజ్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రొడక్ట్. నిజంగా మన కంపెనీ ఏ ప్రొడక్ట్స్ తెచ్చినా కూడా ముందు దానికంటే కూడా తర్వాత దాంట్లో దాంట్లో ఉన్న కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇది మల్టీ విటమిన్ క్యాప్సల్. ఓకేనా. సి బక్తాన్. సి బక్తాన్ అనగానే అందరూ సీలో దొరికి అంటే సముద్రం దొరికి ఒక జీవో లేకపోతే ఏదో పండు అనుకుంటారు. ఇది సముద్ర జీవి కాదు, మన భూమి పైన పెరిగే ఒక ఫ్రూట్. ఓకే. ఓకే. దీని గురించి చెప్పాలంటే మన అలెగ్జాండర్ ది గ్రేట్ ఐడియా ఉంది కదా, అందరం స్టోరీస్ విన్నాం. వాళ్ళ సోల్జర్స్ అంతా యాక్టివ్ గా ఉండడానికి రీజన్ ఈ ఫ్రూట్ తిన్నారు వాళ్ళు. అంటే చూడండి, ఐ ఎనర్జీని మెయింటైన్ చేయాలంటే సి బక్తాన్ ఫ్రూట్ తినొచ్చు, కానీ మనకు దొరకదు కదా బయట, అంటే చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి మనకి క్యాప్సూల్ ఫామ్ లో వస్తుంది. ఓకేనా. దీన్ని ఎవరెవరు వాడతారు అంటే మన డిఆర్డిఏ వచ్చేసి మన సోల్జర్స్ కి ఫుడ్ కూడా ఇది ప్రిపేర్ చేస్తుంది. అంటే చూడండి ఎంత మంచి ఫుడ్, అంటే మన సోల్జర్స్ కూడా ఒక సైంటిస్టులు ప్రిపేర్ చేసే ఫుడ్ సీబాక్తాన్ అంటే. అలాంటి ఫ్రూట్ తినే అదృష్టం మనకు కూడా కలుగుతుంది వెస్టీజ్ ద్వారా, క్యాప్సూల్ ఫామ్ లో. ఓకేనా. దీంట్లో ఏమేమి ఉంటాయి? ఓకే. 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి, అంటే చిన్న ఫ్రూట్ లోనే 190 అబోవ్ బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. మనం ఏ సప్లిమెంట్ తీసుకున్నా, ఏ టాబ్లెట్ తీసుకున్నా 1-2-3 విటమిన్స్ కానీ ఏదో కొన్ని మినరల్స్ దొరుకుతాయి. కానీ నిజంగా వెస్టీజ్ ప్రైమ్ సీబక్తాన్ లో మాత్రం 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ దొరుకుతున్నాయి. అంటే చూడండి ఎంత గ్రేట్. దీంట్లో విటమిన్స్ ఉన్నాయి,
కే, సి, ఏ, ఈ, బి విటమిన్స్ ఉన్నాయి. బి కాంప్లెక్స్ మొత్తం ఉంది. విటమిన్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ఓకేనా. కే విటమిన్ వల్ల బెనిఫిట్స్ మీకు తెలుసు కదా. మన బాడీ లోపల ఎక్కడన్నా మనకి కాల్షియం డిపాజిట్ కరిగిస్తుంది. అట్లే మనకి ఎప్పుడన్నా కట్ అయింది అంటే ఇక్కడ దెబ్బ తాకింది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆపరేషన్ చేసే ముందు మనకి కే విటమిన్ ఇస్తారు. ఎందుకు? కట్ చేయగానే బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలి గాలిలో, అప్పుడు మనకి బ్లడ్ ఫ్లో అయిపోతుంది, బ్లడ్ బాడీలో ఉంటుంది. అంటే బాడీ లోపల ఉంటే కాల్షియం ని కరిగిస్తుంది. ఎప్పుడన్నా దెబ్బలు తాకినప్పుడు బ్లడ్ బయటకు వస్తే బ్లడ్ ని తొందరగా క్లాట్ చేసి బ్లడ్ ని ఆపేస్తుంది. గ్రేట్ కదా. సెకండ్ వచ్చేసి సి విటమిన్ ఉంది. సి విటమిన్ అందరికి ఇంపార్టెంటే. ఎందుకంటే మనకి వైట్ బ్లడ్ సెల్స్ యాక్టివ్ గా ఉండాలన్నా, తిన్న ఐరన్ మనకి బాడీలో కరెక్ట్ గా వెళ్ళాలంటే కూడా సి విటమిన్ కావాలి. ఎస్పెషల్ గా చెప్పాలంటే మనకి ఇమ్యూనిటీ బాగా పెరగాలి అంటే, జలుబులు రావద్దు అనుకుంటే మనకి సి విటమిన్ కావాలి. ఇంకా ఏ విటమిన్? కళ్ళు బాగా కనిపిస్తాయి. మన డిఎన్ఏకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ విటమిన్. ఇంకా ఈ విటమిన్ గురించి మాట్లాడుకున్నాం, స్కిన్ హెల్తీగా ఉండాలి, స్మూత్ గా ఉండాలి అంటే. ఇంకా బి కాంప్లెక్స్ వచ్చేసి మనకి బ్లడ్ ఫ్లో కరెక్ట్ గా ఉండాలి. రెడ్ బ్లడ్ సెల్స్ యాక్టివ్ గా ఉండాలంటే మనకి బి కాంప్లెక్స్ కావాలి. తిన్న ఫుడ్ కరెక్ట్ గా అరగాలి అంటే. మనకి చాలా మందికి నోట్లో పూతలు వస్తాయి అంటారు కదా, పూత వస్తుంది, గ్లిజరిన్ పెట్టుకుంటారు. మీరు సింపుల్ గా కాంబైటెక్ సీబక్తాన్ వేసుకోండి, ఒక 3 to 5 days లో మీకు ఆ ప్రాబ్లం పోతుంది. ఇంకా విటమిన్ ఫ్లవనాయిడ్స్ ఉన్నాయి, మన టోటల్ బాడీ కావాల్సిన న్యూట్రిషన్స్ ఇక్కడ దొరుకుతాయి. ఓకే. ఇంకా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఓకే. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇక్కడ ఒమేగా 3, ఒమేగా 6 ఏం చేస్తున్నాయి? మన బాడీలో ఏదైతే బ్లడ్ క్లాటింగ్స్ ఉన్నాయో అవి కరిగిస్తున్నాయి. దాంతో పాటు మనకు వచ్చేసి ఏదైతే ఫ్యాట్ కంటెంట్ ఉందో అది కరిగిస్తుంది. ఓకే. ఒమేగా 7 వచ్చేసి భూమి పైన 2 ఫ్రూట్స్ లోనే దొరుకుతుంది. ఓకే. అందులో ఒక ఫ్రూట్ మనకి సీబక్తాన్. గ్రేట్ కదా, దీనికి నిజంగా క్లాప్స్ ఇవ్వచ్చు. ఒమేగా 7 వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి అసలు? ఓకే. ఒమేగా 7 వల్ల మనకు వచ్చేసి మెయిన్ 5 బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్, టైప్ 2 డయాబెటిక్ రాకుండా అరికడుతుంది. ఓకే. దాంతో పాటు మనకి ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ పెరగాలంటే కాపాడుతుంది. మనకి కండ్లు బాగా కనిపించాలి అంటే బాగుంటుంది. ఓవరాల్ గా హార్ట్ రిలేటెడ్ కి సంబంధించి హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది. కొలాజిన్, ఎవరైతే ఎనర్జీగా అంటే హెల్దీగా ఉండాలి, స్కిన్ స్మూత్ గా ఉండాలంటే కొలాజిన్ తాగుతాం కదా మనం, స్కిన్ బూస్టర్ అనేసి. ఓకేనా. అంటే నీ పెయిన్స్ ఇవన్నీ రాకుండా ఇక్కడ మనకి బాడీలో కొలాజిన్ ని ప్రొడక్షన్ ని అంటే దాన్ని ఈజీగా మనకి ఎలా వాడుకోవాలి అంటే, మనము ఒమేగా 7 ఉన్నప్పుడు మనకి కొలాజిన్ బాడీలో ఈజీగా మనం యూజ్ అవుతుంది, అంటే ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే మెగ్నీషియం ఉన్నప్పుడు ఎలా కాల్షియం డిపాజిట్స్ పెరుగుతాయి, అలా ఒమేగా 7 ఉన్నప్పుడు మనకి కొలాజిన్ కరెక్ట్ వేలో వర్క్ అవుతుంది అనమాట. దాంతో పాటు వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా ఒమేగా 7 పనికొస్తుంది. ఓకే. ఇంకా మనకి ఒమేగా 9 వచ్చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది, టోటల్ హార్ట్ రిలేటెడ్ మనకి బాగుంటుంది. ఇంకా మినరల్స్ ఉంటాయి. జింక్. ఓకే. జింక్ వచ్చేసి మనకి ఆస్తమా వీటిల్లో బాగా పనికొస్తుంది. అందుకే మనం కరోనాలో మనకి సీబక్తాన్ బాగా ప్రమోట్ చేసాం. ఎందుకంటే లంగ్స్ పనికొస్తుంది, అలానే సి విటమిన్ ఉంది, ఇమ్యూనిటీకి పనికొస్తుంది. ఇంకా స్మాల్ కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉంది, బ్లడ్ బాగా పెరుగుతుంది. మెగ్నీషియం ఉంది, కాల్షియం డిపాజిట్స్ కరెక్ట్ గా బోన్స్ లో సెట్ అవుతుంది. దాంతో పాటు అమినో యాసిడ్స్ ఉన్నాయి. ఇది మన డైలీ ఫంక్షన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. దీన్ని ఎలా తీసుకోవాలి? ఓకే. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే సింపుల్, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ ఫుడ్. ఓకే. ఇది ఇంకా చెప్పాలనుకుంటే మనం ఏదైతే ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నామో, ఓకే, అది రోజు అరిగిపోతుంది. ఎక్కడ పోతుంది అంటే దోశకి అంటుకొని మన కడుపులోకి వస్తుంది. దానివల్ల మనకి స్టమక్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మనం డైలీ సీబక్తాన్ తీసుకుంటే తనకి ఏ ప్రాబ్లం లేదు, ఓకే. కానీ డైలీ ఎవరైతే సీబక్తాన్ తీసుకుంటున్నారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, స్టమక్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. చూడండి ఫ్రెండ్స్, క్యాన్సర్ వచ్చాక ట్రీట్మెంట్ తీసుకోవడమా, రాకుండా ప్రివెంట్ చేసుకోవడమా? ఓకే. ఏ ప్రాబ్లం లేదు అన్నా కూడా హై ఎనర్జీ లెవెల్స్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ సీబక్తాన్ తీసుకోవచ్చు. మల్టీవిటమిన్ లో ఇస్ అ బెటర్ సప్లిమెంట్ ఇస్ అ సీబక్తాన్. దీని వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా. కానీ మనకి ఏదైతే బేసిక్ కావాలో అవి నేను చెప్పాను ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్యూటెన్ ఎంజైమ్. ఓకేనా. దీని గురించి మనం చాలా సార్లు సింపుల్ గా మాట్లాడతాం. ఓకేనా. క్యూటెన్ అనగానే బీపీ ఉన్న వాళ్ళు వేసుకోండి అంటాం. ఓకేనా. ఓన్లీ ఇది బీపీ వాళ్ళకే కాదు, నిజం చెప్పాలంటే మన టోటల్ ఏదైతే సెల్స్ ఉన్నాయి, మన తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలంటే క్యూటెన్ కావాల్సిందే. మనం ఫుడ్ బాగా తీసుకుంటున్నాం కానీ అది సెల్స్ కి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలా వద్దా? ఓకేనా. అవ్వాలంటే క్యూటెన్ ఎంజైమ్ కావాల్సిందే. ఓకే. మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే బాడీలో ఆల్రెడీ ప్రొడక్షన్ జరుగుతుంది, ఆల్రెడీ మన బాడీలో ఉంటుంది.
ఓకేనా. 30 years 40 years వచ్చేంత వరకు పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ అబోవ్ 30 తర్వాత మనం తీసుకునే పొల్యూషన్ ఫుడ్, జంక్ ఫుడ్, కెమికల్స్ ఫుడ్ వల్ల క్యూఎన్జైమ్ Q10 మన బాడీలో ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పినట్టు సెల్స్ కి ఎనర్జీ రాదు. ఓకేనా. ఎంత మంచి బైక్ కొన్నా పెట్రోల్ లేకపోతే నడవదు కదా. మన ఇన్నర్ పార్ట్స్ కి పెట్రోల్ లెక్క అనుకోవచ్చు ఇది. ఓకేనా. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇన్నర్ పార్ట్స్ కి పెట్రోల్ లెక్క పనిచేస్తుంది. ఓకేనా. ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే. ఇది మనకి 30 నుంచి 40 years ఎప్పుడైతే వస్తున్నాయో గ్రాడ్యువల్లీ తగ్గిపోతా ఉంటుంది బాడీలో. అంటే అబౌవ్ 30 వచ్చిందంటే మెల్లె గ్రాఫ్ పడిపోతా ఉంటుంది క్యూఎన్జైమ్ Q10. దాని తర్వాత చూడండి మనకి కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ఫంక్షనింగ్ ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ ప్రాబ్లం వస్తుంది. వస్తుందా? ఓకే. ఇది ఎందుకంటే క్యూఎన్జైమ్ Q10 తగ్గిపోతుంది. 30+ years ఎవరైతే ఉన్నారో అలసటగా ఉందంటే ఖచ్చితంగా క్యూఎన్జైమ్ Q10 వాడాల్సిందే. ఇది క్యూఎన్జైమ్ Q10 ప్రతి కణంలో ఉంటుంది. ఎస్పెషల్లీ హార్డ్ వర్క్ ఏదైతే కణాలు చేస్తున్నాయో దాని దగ్గర ఎక్కువ ఉంటుంది. ఓకేనా. హార్డ్ వర్క్ ఏవైతే కణాలు చేస్తున్నాయో దాని దగ్గర, హార్డ్ వర్క్ ఏం చేస్తాయి, బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, అంటే ఇవి ఎక్కువ పని చేస్తాయి కదా, వీటి దగ్గర ఎక్కువ ఉంటుంది. అంటే క్యూ టెన్ తీసుకుంటే ఈ ఇన్నర్ పార్ట్స్ చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్, ఇంతకుముందు అన్నాం కదా, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ వస్తే కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. మనకి 70 times 72 times కొట్టుకుంటే బాగుంటది. అది 50 times కావచ్చు, 60 times కావచ్చు, 80 times కావచ్చు, 100 times కావచ్చు, పెరుగుతూ తగ్గుతూ ఉండొచ్చు. అంటే ఒక లెక్క ప్రకారం కాకుండా ఇష్టం ఉన్నట్టు అంటారు కదా, గాలి తిరుగుడు అన్నట్టుగా. అట్లా హార్ట్ ఇర్రెగ్యులర్ బీట్స్ ఉంటే కూడా మనం Q10 ఎంజైమ్ వాడగలిగితే హార్ట్ బీట్ రెగ్యులర్ అవుతుంది. ఓకే. దీంతో పాటు ఇది బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. 30+ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ప్రోడక్ట్ ఇప్పటి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. డైలీ 1 నుంచి 2 వరకు తీసుకోవచ్చు ఆఫ్టర్ ఫుడ్. అంటే మార్నింగ్ తిన్న తర్వాత, నైట్ తిన్న తర్వాత. సార్ నాకు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే కూడా ఖచ్చితంగా నైట్ పడుకునే ముందు ఒక టాబ్లెట్ తీసుకోండి. ఎందుకంటే హార్ట్ బీట్ ఎప్పుడన్నా మారచ్చు, సైలెంట్ హార్ట్ అటాక్ ఎప్పుడన్నా రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది Q10 ఎంజైమ్. నాకు తెలిసి ఇంకొక చిన్న ప్రోడక్ట్ ఉంది, అది చెప్పి నేను సెషన్ క్లోజ్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఇస్ ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్, ఆయుషంత్ ప్రో కార్డ్. ఆయుషంత్ అంటేనే ప్యూర్లీ ఆయుర్వేదిక్. ఓకేనా. మనం నిజంగా ఇండియాలో ఆయుర్వేదిక్ కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఎప్పుడైతే ఇంగ్లీష్ మందులు వచ్చినాయో మర్చిపోయినాం. ఓకేనా. దాన్ని మనకి వెస్టీజ్ మళ్ళీ పరిచయం చేస్తుంది. ఓకే. ఫస్ట్ కాలమే మీరు చూడొచ్చు కార్డియో టానిక్. ఓకే. బలానికి మందులు ఉంటాయి, విటమిన్ మందులు ఉంటాయి, టానిక్లు ఉంటాయి కదా, డాక్టర్ రాస్తారు. కానీ మన గుండెకి సంబంధించిన టానిక్ ఏదైతే ఉందంటే అది ఆయుష్యంత్ ప్రో కార్డ్. అంటే ఎస్పెషల్లీ ఫర్ గుండె కోసం అనుకోవచ్చు. ఓకేనా. బలానికి టానిక్ తాగితే బలం మాత్రమే వస్తుంది, మరి గుండెకి టానిక్ తాగితే మనం చనిపోయేంత, అంటే ఎప్పుడైతే మనం ఎండ్ వరకు ఉంటామో అక్కడ వరకు కూడా హార్ట్ చాలా హ్యాపీగా పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే లిపిడ్ ప్రొఫైల్ ని బాగా మెయింటైన్ చేస్తుంది. ఓకేనా. మనం లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి కదా, వాటిని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. చాలా మంది ఫ్యాట్ పెరిగిపోతున్నాం అని కొలెస్ట్రాల్ తినడం అంటే ఆయిల్ తినడం, నెయ్యి తినడం మానేస్తారు. దాని వల్ల మనకు రావాల్సిన గుడ్ ఫ్యాట్ కూడా రాదు. ఓకేనా. మనం ఓకే జంక్ ఫుడ్ తినొద్దు. ఓకేనా. జంక్ ఫుడ్ తినకుండా నార్మల్ ఫుడ్ తిందాం. దాంతో పాటు ఆయుషన్ ప్రో కార్డ్ తీసుకుంటే మనకి గుడ్ కొలెస్ట్రాల్ మెయింటైన్ అవుతుంది. ఇది మెయిన్ గా చెప్పాలంటే కార్డియోకి సంబంధించిన ఎవ్రీ ప్రాబ్లమ్ కి ఇది సొల్యూషన్ అనుకోవచ్చు. ఇది మెయిన్ వచ్చేసి బ్లడ్ ని థిన్ చేస్తుంది, పల్చగా చేస్తుంది. ఓకేనా. బెడ్ పల్చగా ఎవరెవరికి కావాలి. ఓకేనా. ఓకే. ఓన్లీ హార్ట్ అటాక్ వాళ్ళ కోసమే కాదు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళ కోసమే కాదు, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ పల్చగా కావాలి. ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది, మన బ్లడ్ థిక్ అవుతుంది. థిక్ అయినప్పుడు ఏమవుతుంది, మన సెల్స్ వాటర్ ని రిలీజ్ చేస్తాయి. వాటర్ బ్లడ్ లో కలిసి పల్చగా కిడ్నీ వరకు అవుతుంది. కిడ్నీలో ఏమవుతుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది అనేసి వాటర్ ని ఫిల్టర్ చేస్తాయి. మళ్ళీ ఏమవుతుంది, వాటర్ పోగానే మళ్ళీ బ్లడ్ థిక్ అవుతుంది. మన బ్రెయిన్ ఏం చెప్తుందంటే మీ బ్లడ్ థిక్ అయింది, వాటర్ కంటెంట్ లేదు, మళ్ళీ వాటర్ తాగనంటుంది. అందుకే దాహం ఎక్కువేస్తుంది. ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. దీనివల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కిడ్నీ మీద లోడ్ వస్తుంది. కాబట్టి డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ప్రోకార్డ్ వాడితే బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతాయి, ఈజీగా కంట్రోల్కి వస్తుంది. అంటే సీరియస్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్ గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా. ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్. దీన్ని ఎలా వాడాలి, డైలీ 3 times తిన్న తర్వాత, ఒకటి మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఒకటి, నైట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎస్. ఓకే. నేను ఒక చిన్న కంక్లూడ్ ఇస్తాను. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమేమి వాడొచ్చు. ఫ్లాక్స్ వాడొచ్చు డైలీ 2 to 4. సీరియస్ ఉన్న వాళ్ళు అప్ టు 10 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సెకండ్ వచ్చేసి మనకి క్రిల్ ఉంది. ఫస్ట్ 3 టాబ్లెట్స్ తో స్టార్ట్ చేసి 15 days వాడి, తర్వాత 15 days 2 వాడాలి, తర్వాత 1 వాడాలి. విత్ ఫుడ్ లో వాడాలి. ఫుడ్ తీసుకుంటూ మధ్యలో తీసుకోవాలి. దాంతో పాటు వచ్చేసి శ్రీభక్త అని ఉంది, డైలీ 1-2 తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ స్పెషల్లీ ఒమేగా 7, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్ దొరుకుతున్నాయి మనకి. ఓకే. దాంతో పాటు ఎలార్జినైన్ ఉంది. ఇస్ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఓకే. మన బాడీలో ఎక్కడైనా
నైట్రిక్ యాసిడ్ కావాల్సిందే. మన నర్వ్స్ బాగా పనిచేయాలంటే, బ్రెయిన్ బాగా పనిచేయాలంటే దాంట్లో మనకి నైట్రిక్ యాసిడ్ దొరుకుతుంది. ఇంకా లాస్ట్ మనం చెప్పుకున్నాం, మనం క్యూటైన్ ఎంజైమ్ 30 years అబోవ్ ఎవరైనా క్యూటైన్ ఎంజైమ్ తీసుకోవాలి. మనం ఇన్నర్ పార్ట్స్ బాగా పనిచేయాలనుకునే వాళ్ళు. ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, ఐషన్ ప్రోకార్డ్. దీన్ని చాలా మంది మిస్ అవుతా ఉంటాం. ఇది కూడా ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాల్సిన ప్రోడక్ట్. ఎందుకంటే మనం చెప్పాము గుండెకు సంబంధించిన టానిక్. ఓకే. ఫ్రెండ్స్, ఇంతటితో నా సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ విలువైన టైం నాకు ఇచ్చినందుకు. ఓకే. దీన్ని ఎలా క్లోజ్ చేయాలి? ఓకే సార్, క్లోజ్ అయిపోయింది. ఎస్. నెక్స్ట్ సార్, ఇంకొక చిన్న ఒక మామూలు చెప్పిన క్లోజ్ చేస్తాను. నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు. సార్ మా ఇంట్లో, యాక్చువల్లీ ఇది టాపిక్ రిలేటెడ్ కాదు కానీ నేను చెప్పాలి అందరికి. మా ఇంట్లో చాలా మందికి డయాబెటిక్ ఉంది. మా పాప 14 years ఉంది, మా పాప 12 years ఉంది, మా పాప 8 years ఉంది, మా పాప 4 years ఉంది. ఓకేనా? ఒక్కసారి మీరు అనలైజ్ చేయండి, మన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రివెన్షన్ కి బాగా పనికొస్తుంది. టైప్ 2 డయాబెటిక్ లో బాగా పనికొస్తుంది. ఓకే, టైప్ 2 డయాబెటిక్ లో బాగా పనికొస్తుంది. కానీ 4 years 8 years ఎవరైతే చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారో, బై బర్త్ వచ్చిన వాళ్ళకి అది ఆల్మోస్ట్ ఆల్ గా అది టైప్ 1 డయాబెటిక్. టైప్ 1 డయాబెటిక్ లో మన సప్లిమెంట్స్ పెద్దగా యూజ్ అవ్వవు, కానీ వాడితే ఏంటంటే వాళ్ళకి సపోర్టింగ్ గా ఉంటుంది. ఓకే, సపోర్టింగ్ గా మాత్రం పనికొస్తుంది. కానీ టైప్ 1 డయాబెటిక్ టోటల్లీ తగ్గుతుందని మన సప్లిమెంట్ లో చెప్పలేము. ఓన్లీ సపోర్టింగ్ గా మాత్రం వాడొచ్చు డాక్టర్ మెడిసిన్స్ తో. ఓకే, టైప్ 2 డయాబెటిక్ మాత్రం హ్యాపీగా మనం వాడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అంటే నా ఇన్ఫర్మేషన్ మాత్రం అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం జస్ట్ ఒక 10 minutes టైం ఉంది. దీనికి ముందు మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసి మనం క్వశ్చన్స్కి వెళ్దాం. ఓకే, బ్యాక్ టు ది హోస్ట్. సూపర్ సార్, ప్రసాద్ రావు సార్, సూపర్ సెషన్. చాలా సూపర్ సెషన్ సార్. ఎంత నాలెడ్జ్ అంటే ఈ సెషన్ విన్నాక ఖచ్చితంగా అన్ని ప్రొడక్ట్స్ వాడాలనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని వాడాలి ఖచ్చితంగా అని చెప్పేసి అనుకుంటారు. సూపర్ సార్. లీడర్స్ సార్, ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ వాడిన వాళ్ళకి తీసుకుందామా సార్? ఫస్ట్ తీసుకుందాం సార్, ఇద్దరిని తీసుకున్న తర్వాత డౌట్ సెషన్కి వెళ్దాం. డౌట్ సెషన్ కూడా ఈ రోజు సెషన్ లో వెళ్దాం సార్, ఎందుకంటే ఏ సెషన్ ఆ సెషన్ ఈజీగా ఉంటుంది డౌట్ వాళ్ళకి కూడా వినడానికి. ఓకే లీడర్స్, ఈ రోజు సెషన్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని అడగొచ్చు. అట్లనే ప్రొడక్ట్ వాడి ఏదైనా రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ అనేది పంపిస్తా సార్. చాలా మంది హ్యాండిల్ చేశారు. ఫస్ట్ 9:30 సార్ 9:30 వరకు చేద్దాం. 9:30 తర్వాత నాకు వేరే సెషన్ ఉంది. ఓకే, 9:30 షార్ప్ లో క్లోజ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ మండే మీట్ అవుదాం. ఓకే లీడర్స్, 9:30 వరకు సార్ మీకు ఏదైతే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాడో ఆ తర్వాత మాత్రం ఎవరైనా హ్యాండిల్ చేసినా కూడా టైం లేదు, సార్ కు వేరే సెషన్ ఉందని చెప్తున్నాడు. కాబట్టి 9:30 వరకు ఎంతమంది వీలైతే అంతమంది మీరు తొందరగా మాట్లాడండి. 1 minute లో క్లోజ్ చేసేద్దాము. జగదీష్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. జగదీష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియర్ సార్? గుడ్ మార్నింగ్, వాయిస్ క్లియర్ ఉంది సార్, మాట్లాడండి సార్. నాకు 2021 లో August 2nd కి స్టంట్ పడ్డాయి సార్ 2. నేను ఇప్పుడు వాడుతున్న ప్రోడక్ట్ ఫ్లెక్స్ ఆయిల్, ఎంజైమ్ 10, క్రిల్ ఆయిల్, గ్యానోడర్మా 4 వాడుతున్నాను. ఇప్పుడు ఎలర్జినైన్ వాడొచ్చా సార్? సార్ ఎలర్జినైన్ వాడొచ్చు, మీరు ప్రోకార్డ్ కూడా వాడొచ్చు. ఓకే, క్రిల్ వచ్చేసి చెప్పినట్టు 3 తో స్టార్ట్ చేయండి సార్, మంచి రిజల్ట్ వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేను నెక్స్ట్ లీడర్ ను ఇన్వైట్ చేస్తున్నాను. కదారి పరశురాములు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను సార్. కొంచెం తొందరగా మాట్లాడండి, చాలా మంది లీడర్స్ హ్యాండిల్ చేస్తున్నారు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. పరశురాములు సార్. గుడ్ మార్నింగ్ సార్. మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పేశారు, చాలా బాగుంది, మంచిగా చెప్పారు. మా భార్య వాడుతుంది కాళ్ళ నొప్పులకు, బాగుండే మెడిసిన్స్, పర్వాలేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే సార్ వాళ్ళు ప్రొడక్ట్స్ వాడుకున్నారు, మంచి రిజల్ట్ ఉందని చెప్పేసి సార్ చెప్పడానికి హ్యాండిల్ చేశాడు. ఓకే లీడర్స్, మన ప్రొడక్ట్స్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు మీ అప్లైని అడిగి వాడుకోవచ్చు. నెక్స్ట్ ఠాకూర్ రంజిత్ సింగ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపిస్తున్నాను సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు సెక్షన్ చాలా జబర్దస్త్ ఉంది సార్, మాకు చాలా క్లియరిటీగా హెల్త్ సప్లిమెంట్ గురించి తెలిసింది సార్. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్లెక్స్ ఆయిల్ వాడుతుండే సార్. ఆ ఫ్లెక్స్ ఆయిల్ వాడినప్పటి నుంచి నాకు చాలా బెనిఫిట్ అయిందని సార్. ఆ బెనిఫిట్ ఏంటంటే
నైట్ 1 o'clock 2 o'clock నా బ్రీతింగ్ లో కొంచెం ప్రాబ్లం ఉంటుండే సార్. ఎట్లా అంటే ఒక అసమాతం లేచిపోతుండే. అరే ఇలాగ ఎందుకు అవుతుందని చాలా నేను భయపడ్డాను. తర్వాత వెస్టీజ్ లో జాయిన్ అయినప్పటి నుంచి నేను ఈ వెస్టీజ్ క్యాప్సూల్ మన అదేమంటారు అది ఫ్లెక్స్ ఆయిల్ వాడాను సార్. వాడిన తర్వాత నాకు చాలా మంచిగా పనిచేసింది. దాని తర్వాత ఎప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లం రాలేదు సార్ బ్రీతింగ్ లా. ఇంకొకటి చిన్న డౌట్ సార్, నేమ్ క్యాప్సూల్ వాడినప్పుడు నాకు అంటే సంథింగ్ డిఫరెంట్ గా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎట్లా అంటే చలి పెట్టడము, లేకపోతే సంథింగ్ అవుతుంది. అంటే నిమ్మకాయలు అది ఆకులు తిన్నప్పుడు అట్లా ఏమైతే లేదు సార్, కానీ నేమ్ క్యాప్సూల్ వాడినప్పుడు ఇలా ఎందుకు అవుతుంది అంటే ఇది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ ఇస్తే ఇది వాడతాను సార్. ఎందుకంటే నేమ్ క్యాప్సూల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్ సార్. ప్లీజ్ ఈ డౌట్ క్లియర్ చేయండి సార్. ఓకే సార్, మీరు నీమ్ క్యాప్సూల్ మనది థంబ్ రూల్ అంటాం. థంబ్ రూల్ అంటే ఏంటంటే వీక్లీ 5 times వాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే నుంచి స్టార్ట్ చేశారనుకోండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే వరకు వాడండి. సాటర్డే, సండే వదిలేసేయండి. అంటే వీక్లీ 5 times వాడాలి, 2 times వదిలేసేయండి. ఒక 3 months అంటే ఏదైతే డబ్బా తీసుకున్నారో అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ ఇంకా దాని నెక్స్ట్ మనకి ఏదైనా డయాబెటిక్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాడొచ్చు. లేదంటే ఒక బాక్స్ వాడి మనము ఒక 1 or 2 months బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. టైమింగ్ ఏముంటుందా? టైమింగ్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు, బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు సార్. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఓకే, కానీ బాగా గుర్తుపెట్టుకోండి వీక్లీ 5 times. మన సప్లిమెంట్ వాడినప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోండి సార్ ఖచ్చితంగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేను నెక్స్ట్ సయ్యద్ ఇమాం సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సయ్యద్ ఇమాం సార్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గ్రేట్ సెషన్ ఈ రోజు, చాలా అద్భుతమైన సెషన్ సార్. నా డౌట్ ఏంటంటే సార్, మనకు మజిల్ పెయిన్ కి దానికి మనకు సప్లిమెంట్స్ లో వెస్టిజ్ సప్లిమెంట్స్ లో ఉండే సార్, కానీ నరాల బలహీనతకి స్పెషల్ గా ఇంకేమైనా దాంట్లో అడిషన్స్ ఏమైనా చేయాలా అనేది ఒకటి సార్. నెక్స్ట్ ఇంకొకటి, దీన్ని ఒక యూట్యూబ్ లింక్స్ కూడా షేర్ చేస్తే మనకు మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రోజు మిస్ అయిన లీడర్స్ కూడా వినడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నా రిక్వెస్ట్ సార్. నరాల బలహీనతకు మళ్ళొకసారి నాకు సజెషన్స్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యాక్ టు సప్లిమెంట్ సజెస్ట్ చేయమంటున్నాను సార్. నరాల బలహీనత చాలా టైప్స్ ఉంటుంది సార్. మీరు ఒకసారి అప్లైన్ కన్సిడర్ చేయండి. నేను నార్మల్ వాళ్ళకి చెప్తాను. ఓకే, ఖచ్చితంగా ఎలాంటి తీసుకోండి సార్. మొక్కాల కింది నుంచి పట్టేయడము, మజిల్స్ ప్లస్ నరాలు కూడా పట్టేసుకోవడం నిద్రలో అట్లా అనేది ఉంది. ఓకే, క్రాంప్లింగ్ అది మీరు మెయిన్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ వాడండి, డి విటమిన్ వాడండి, B12 మన కొత్తగా లాంచ్ అయ్యాయి సార్, D and B12 అది వాడండి, మన ఫ్లాక్స్ ఆయిల్ వాడండి, మీకు ఆ ప్రాబ్లం రిలీఫ్ అవుతుంది. ఓకే, ఇవి రెండు ఇంకా మూడు సరిపోతాయి. ఫ్లాక్స్ ఆయిల్ మనకు ఎలర్జినైన్ అవి కూడా ఉన్నాయి కదా, కండరాల నొప్పికి అవి దాంతో పాటు కూడా ఇవ్వమంటారు సార్. మీకు నరాలకి కావాలంటే ఎలర్జినైన్ వాడండి. ఎలర్జినైన్ ఇస్ బెటర్ బెనిఫిట్స్. దాంతో పాటు ఖచ్చితంగా B12 and D విటమిన్ వాడండి, B విటమిన్, D విటమిన్. దాంతో పాటు ఫ్లాక్స్ వాడండి, మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే, అవి మనకి సబ్లింగ్ స్ప్రే లో లాంచ్ అయ్యే కొత్తగా. స్ప్రేస్ తీసుకోండి, రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గ్రేట్ సెషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, నెక్స్ట్ రాజు గంగపుత్ర సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు సార్. రాజు సార్. ఓకే సార్, సో ఈ రోజు చాలా బాగుంది సార్. ఆల్ లీడర్స్ కి గుడ్ మార్నింగ్. ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే ప్రతి ఒక్కరికి స్టమక్ అనేది ఎక్కువ ఉన్నది కదా, ఆ ఫ్యాట్ అనేది తగ్గించుకోవడానికి మన దగ్గర సప్లిమెంట్స్ ఏది యూజ్ చేయాలి సార్? అదొకటి డౌట్ సార్. ఓన్లీ ఫ్యాట్ కి స్టమక్ అని కాదు, మన వెయిట్ లాస్ కోర్స్ ఉంది కదా, మన వెస్లింగ్ కోర్స్ మొత్తము చేయండి. దాంతో పాటు ఫ్లాక్స్ కూడా యాడ్ చేయండి. ఓకే, వెస్లింగ్ కోర్స్ ఎలా వాడాలనేది మీ అప్లైన్ అడగండి, మీ యాక్టివ్ అప్లైన్ చెప్తాడు. ఓకే, వెస్లింగ్ రేంజ్ మొత్తము యూజ్ చేయండి మీరు. ఓకే సార్. ఓకే సార్. సార్ ఆంజనేయులు గదగోని సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను సార్. ఆంజనేయులు సార్, మీరు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. నా పేరు ఆంజనేయులు, నేను యూసఫ్ నుంచి మాట్లాడుతున్నాను సార్.